నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ మంత్రివర్గానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 10 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అన్ని దినపత్రికలు ప్రచురించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి మంత్రులయ్యే వారికి ఫోన్లు చేసి తెలపడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో మొదటి వార్తగా ఆర్థిక మంత్రి నిరంజన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కొత్త మంత్రులు పేర్లు శాఖలు ఖరారు అంటూ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. 10 మందితో జాబితా సిద్ధం. అనూహ్యంగా తెరపైకి మల్లారెడ్డి. ఖమ్మం మినహా పాత జిల్లాలు అన్నిటికీ ప్రాతినిధ్యం. మహిళలు గిరిజన కోటాకు తర్వాతి విస్తరణలో అవకాశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏ పదవి అంటూ వార్తను కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం నిరంజన్ రెడ్డి ఆర్థిక శాఖ, ఈటల రాజేందర్ సంక్షేమ శాఖలు, కొప్పుల ఈశ్వర్ విద్యాశాఖ, ఎర్రబల్లి దయాకర్ రావు వ్యవసాయం, తలసాని శ్రీనివాస్ యాదవ్ పౌర సరఫరాలు, వేముల ప్రశాంత్ రెడ్డి పరిశ్రమలు, ఇంద్రకరణ్ రెడ్డి వైద్య ఆరోగ్యం, శ్రీనివాస్ గౌడ్ పురపాలక ఆబ్కారీ, జగదీష్ రెడ్డి రోడ్లు భవనాలు రవాణా, మల్లారెడ్డి విద్యుత్ అంటూ శాఖలకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తను తీసుకున్నట్టయితే ఈనాడులో సూత్రధారుల కేల్ కథం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పుల్వామా దాడి కుట్రదారులు గాజీ కమ్రాలను మట్టుపెట్టిన సైన్యం, మరో ముష్కరుడు హతం. కశ్మీర్లో 16 గంటలు సాగిన భీకర ఎన్కౌంటర్, మేజర్ సహా 4 సైనికుల వీరమరణం, బ్రిగేడ్ కమాండర్ డీఐజీ సహా పలువురికి గాయాలు అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. చెవులకు చిల్లులు అంటూ మరొక వార్తని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా కొత్త రాష్ట్రం అండగా నిలవండి అంటూ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఏకే సింగ్ను ముఖ్యమంత్రి కలిసిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మరొక వార్తగా తెలుగు రాష్ట్రాల్లో మండలి ఎన్నికలకు నగారా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జూన్ 10లోగా జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వృద్ధుల ఆరోగ్యానికి భరోసా, అందుబాటులోకి రానున్న ప్రత్యేక క్లినిక్లు, ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు, తొలుత 10 జిల్లాల్లో ప్రయోగాత్మక అమలు ఉంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా మొదటి పేజీలో సరికొత్త దశ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేసీఆర్ క్యాబినెట్లోకి మరో 10 మంది. నేటి ఉదయం 11:30కి మంత్రివర్గ విస్తరణ. ఈటల మల్లారెడ్డికి పిలుపు, హరీష్కు నిరాశే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాజ్భవన్లో నేడే ప్రమాణ స్వీకారం. మంత్రులకు సీఎంఓ సమాచారం. 6గురికి తొలిసారి మంత్రియోగం. గత క్యాబినెట్లోని 4గురికి అదృష్టం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏ శాఖ దక్కొచ్చు అంటూ ఆంధ్రజ్యోతి మరో అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఈనాడుకు భిన్నంగా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఈటల రాజేంద్రకు ఆర్థిక శాఖ, కొప్పుల ఈశ్వర్ అన్ని సంక్షేమ శాఖలు, నిరంజన్ రెడ్డి వ్యవసాయం మార్కెటింగ్, ప్రశాంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ, తలసాని పశువర్ధకం, ఎర్రబల్లి రోడ్లు భవనాలు, జగదీశ్వర్ రెడ్డి విద్యుత్, మల్లారెడ్డి రవాణా శాఖ, ఇంద్రకరణ్ రెడ్డి వైద్య ఆరోగ్యం, శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్. ఈ శాఖలు అనేవి ముఖ్యమంత్రి తర్వాత ప్రకటించే అంశం. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎవరికి ఏ శాఖ అనేది తర్వాత తెలుస్తుంది. పాత మంత్రుల్లో 7గురికి నో అంటూ వార్తనివ్వడం జరిగింది. కేబినెట్ విస్తరణలో తాజా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు పదవి దక్కలేదు. కేటీఆర్ ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఇక పార్టీలో సీనియర్గా గుర్తింపు పొందిన హరీష్ రావుకు తొలి విస్తరణలో మంత్రి పదవి ఖాయం కాకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే మాజీ మంత్రుల్లో జోగు రామన్న, పద్మారావు గౌడ్, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, నాయన్ నరసింహారెడ్డికి కూడా చోటు లభించలేదు. వారిలో ఎవరికైనా లోక్సభ ఎన్నికలు బరిలోకి దించుతారా లేదా అనే అంశం తేలాల్సి ఉంది. ఇది మంత్రివర్గానికి సంబంధించిన అంశం ఆంధ్రజ్యోతి ప్రచురించింది. మరొక వార్తగా పుల్వామా ఉగ్రదాడి కుట్రదారు గాజీ కథం అంటూ వార్తనివ్వడం జరిగింది. 4 రోజుల్లోనే దెబ్బతీసిన సైన్యం, మేజర్ సహా 5గురు సైనికుల వీరమరణం. ఆదిల్కు శిక్షణ ఇచ్చింది రషీదే, మసూద్కు అజర్ కుడి భుజం కూడా అంటూ వార్తనివ్వడం జరిగింది. 17 గంటలు హోరాహోరీ కాల్పులు, హతమైన మరో 2 ఉగ్రవాదులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మళ్ళీ మెరుపు దాడులు అంటూ వార్తనివ్వడం జరిగింది. పాక్లో ఎంపిక చేసిన లక్ష్యాలపై అనూహ్య దాడి, ఉగ్రనేతల స్థావరాలే టార్గెట్, సహకరిస్తున్న అమెరికా గూఢచారి సంస్థ CIA, ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్త అంటే మమతా బెనర్జీ మరొక ఆసక్తికరమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఎన్నికలకు ముందే ఎందుకు జరిగింది, కేంద్రానికి తెలిసే దాడి, ఎన్నికల కోసమే పాక్పై పరోక్ష యుద్ధం అంటూ మమత రాజకీయాలకు సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా ఎమ్మెల్సీలు ఎవరు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎమ్మెల్యే కోటా కింద 5 సీట్లకు షెడ్యూల్ విడుదల అంటూ వార్తనివ్వడం జరిగింది. 5 సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోకే. 3 సిట్టింగులకు మళ్లీ ఖాయం. మహమూద్ అలీ, సలీం, సంతోష్ ఎన్నిక దాదాపు లాంఛనమే. 2 సీట్లకు ఆశావాహుల పోటీ.
త్వరలో టీచర్ పట్టభద్రుల సీట్లకు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ వయసు పెంపు 2 ఏళ్లే, తర్వాత సమీక్షించి తుది నిర్ణయం, ఏప్రిల్ నుంచి అమలు యోచన, ఆ 2 ఏళ్లలో ఖాళీల భర్తీకి చర్యలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా బడా కాలేజీ బోల్తా, క్యాంపస్ ప్లేస్మెంట్లో వెలవెల అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా 6 కొత్త ముఖాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నాడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ, తలసాని, అల్లోల జగదీశ్వరరెడ్డి, ఈటల, ఎర్రబల్లి, వేముల, కొప్పుల, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డిలకు చోటు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 11:30 రాజ్భవన్లో ప్రమాణం, మొత్తంగా 10 మందికి మంత్రివర్గంలో చోటు, 6 ఓసీలు, 3 బీసీలు, 1 ఎస్సీ, మహిళలకు ఎస్టీ వర్గానికి దక్కని అవకాశం, కేసీఆర్తో కలిపి 12కు చేరిన కేబినెట్, కేటీఆర్, హరీష్ కడియం లేకుండా మంత్రివర్గ విస్తరణ, లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి విస్తరణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోసారి విస్తరణలో 6 అంటే ఇంకా మిగిలిన ఛాన్స్ 18 మందికి, ఇప్పుడు 12 మంది పోగా ఇంకా 6కి అవకాశం ఉంటుంది. 6 ఎవరిని తీసుకుంటారనేది ఎన్నికల అనంతరం తెలుస్తుందని వార్త సారాంశం. మరొక వార్తగా జవాన్లపై దాడి సూత్రధారి కమ్రాన్ హతం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పుల్వామా ఎన్కౌంటర్లో 3 జైషే ఉగ్రవాదుల మృతి, అమరులైన మేజర్ సహా 5 భద్రతా దళ సిబ్బంది, పౌరుడు కూడా మృతి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ పాత్ర బేష్ అంటూ 15వ ఆర్థిక సంఘం ప్రశంస అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా ఇదే కేసీఆర్ టీం అంటూ మంత్రివర్గంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల ఫోటోలకు సంబంధించిన ప్రచురించడం జరిగింది. ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాన శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన ఫోటోస్ ప్రచురించడం జరిగింది. దశ తిరిగింది అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కేబినెట్లో ప్రస్తుతానికి 10 మంది, లోక్సభ ఎన్నికల తర్వాతే మిగతా 6 మంత్రి పదవుల భర్తీ, ఎమ్మెల్సీలకు నో ఛాన్స్, ఎస్టీ, మహిళా, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి అవకాశం లేనట్టే, రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట, 5 మంత్రి పదవులు, 4 పాతవారు, 6 కొత్తవారు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేబినెట్కు నో కోడ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా పుల్వామా మాస్టర్ మైండ్ దెబ్బకు దెబ్బ, గాజీ హతం, మరో 2 ఉగ్రవాదుల కాల్చివేత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది, రాష్ట్రంలో ఖాళీ అవుతున్న స్థానాలు 5, ఈ నెల 21న నోటిఫికేషన్, 12న పోలింగ్, ఎన్నికల కోడ్ అమల్లోకి, 5కు 5 తెరాసకే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో కిసాన్ సమ్మాన్తో కిరికిరే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో అనుకూలత కన్నా వ్యతిరేకత ఎక్కువ, 10 అంశాలతో వడపోత, లబ్ధిదారుల ఆందోళన, జాతీయ స్థాయిలో 25 కోట్ల చిన్న సన్నకారు రైతులు, వారిలో 30% మందికి సమ్మాన్ వర్తింపు, దేశ జనాభాలో 8.6% గిరిజనుల రైతులు, వారందరికీ పథకం అందని ద్రాక్ష అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మొదటి వార్తగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ నేడే, 2వ విడతలో 10 మందికి చోటు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలో ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళ ఫోటోలను కూడా ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ మార్చి 12న అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 5 స్థానాలకు మోగిన నగారా, షెడ్యూల్ విడుదల అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి అంటూ 15వ ఆర్థిక సంఘాన్ని కోరిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చేయూతనివ్వాలి. 15వ ఆర్థిక సంఘాన్ని కోరిన వివిధ పార్టీలు 14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోవడంతో సంక్షోభంలో పరిషత్తులు, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమా పరిషత్లకు సమాన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా పుల్వామా సూత్రధారులు హతం, జైషే కమాండర్లు కమ్రాన్ గాజీలను మట్టుపెట్టిన భద్రతా దళాల బలగాలు, మరో ఉగ్రవాది సైతం ఎన్కౌంటర్, ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్తో పాటు 5 భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు మృతి, జమ్మూ కాశ్మీర్ డీఐజీ సహా 8 మందికి గాయాలు, పుల్వామాలో 16 గంటల పాటు కొనసాగిన ఎన్కౌంటర్ అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో మొదటి వార్తగా మాస్టర్ మైండ్ను లేపేసిండ్రు అంటూ వార్తనివ్వడం జరిగింది. పుల్వామా దాడి సూత్రధారి గాజీని మట్టుపెట్టిన సైన్యం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా
ఇవాళనే ఉదయం 11 గంటలకు మంత్రుల ప్రమాణం, 10 మందికి సీఎం కేసీఆర్ ఫోన్, 4 పాత వాళ్ళు 6 కొత్తోళ్ళు ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో ఏర్పాట్లు, 1000 మందికి ఆహ్వానాలంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఎదుగుతున్నోళ్ళం ఎక్కువ పైసలు ఇవ్వండి, 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి, సంక్షేమము ఆర్థిక అభివృద్ధి కోసం కీలక పథకాలు చేపట్టినవంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి వెలుగులో వచ్చిన ప్రధాన వార్తలను తీసుకున్నట్టయితే ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. గుడిగంటలు త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ వీక్లీ న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ మంత్రివర్గానికి సంబంధించిన అంశాన్ని ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది చాలామందిని పాత వాళ్ళను పక్కన పెట్టి కొత్త వాళ్ళని 6గురిని పాత వాళ్ళని 4గురిని కలిపి 10 మందితో క్యాబినెట్ విస్తరణ చేసుకున్నట్టుగా, అంటే ఇప్పటివరకు మనకు స్వయంగా ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం వాళ్ళందరూ అందుకున్న విషయాన్ని మనతో పాటు టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ బి శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు అంటే మంత్రివర్గం అనుయంగా అంటే ఒక 2 నెలలు అయింది. 2 నెలల కసరత్తు తర్వాత కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్నది అంటే కేటీఆర్, హరీష్ రావులు మంత్రివర్గంలో లేరు, సీనియర్లైన కడియం శ్రీహరి లేడు, అంటే మహిళలకు కూడా ఈసారి కోటా లేదు. అంటే వివిధ అంటే రూపకల్పన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు హరీష్ అన్న పార్టీకి సంబంధించిన కేటీఆర్ అయినా హరీష్ అన్న రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళను 16 పార్లమెంట్లు మనం గెలవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పార్లమెంట్లు గెలవాలి, సెంట్రల్లో ఫెడరల్ ఫండ్ను ఇంకా బలం చేయాలనే ఉద్దేశంతో వారిని రాష్ట్ర కేటీఆర్ గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అలాగే హరీష్ అన్న కూడా రేపు పెద్ద ఎన్నికలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అతను ఇంపార్టెంట్ పెద్ద ఎత్తున అతన్ని పాత్ర ఉంటుంది. సో ఆ క్రమంలో వాళ్ళిద్దరిని చూసి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అక్కడ. మిగతా పాత కొత్త కలయిక అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే యూత్ కూడా అవకాశం ఇవ్వాలనేది కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే లాస్ట్ టైం యాక్చువల్గా కుప్పలీశ్వర్ గారు చాలా సీనియర్ ఎమ్మెల్యే. అతని గురించి చెప్పుకోవాలంటే లాస్ట్ టైం అతనికి మంత్రి రావాలి. అతను లాస్ట్ టైం మంత్రి రాకుండా ఆ రోజు కొద్దిగా ఈక్వేషన్స్ కడియం శ్రీహరి కానీ ఇంకా రాజయ్య కానీ కడియం శ్రీహరి గారికి ఇచ్చి కుప్పలీశ్వర్ గారిని చీఫ్ విప్ చేయడం. అంటే ఇప్పుడు కుప్పలీశ్వరికి అవకాశం ఇచ్చారు. అంటే ప్రతిసారి ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా మా క్యాబినెట్లో కొత్త వాళ్ళకి ఇవ్వటం కానీ సీనియర్లను మళ్ళీ పాత వాళ్ళకి సీనియర్లకు ఇవ్వటం కానీ జరుగుతుంది. అలాగే నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకుడు. అంటే ఇప్పటి నుంచి అసలు ఎప్పుడో కావాల్సిన మంత్రి కావాల్సిన సీనియర్ నాయకుడు నిరంజన్ రెడ్డి లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది. జరిగితే అతనికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జరిగింది. తర్వాత ఇప్పుడు అదే క్రమంలో ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి అని ఇప్పుడు పేపర్లో పెద్ద ఎత్తున ఇస్తున్నారు. అతను ఇప్పుడు మళ్ళీ మంత్రిగా అట్లా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అసలు యాక్చువల్గా లాస్ట్ టైమే శ్రీనివాస్ గౌడ్ గారికి సార్ హామీ ఇవ్వడం జరిగింది. ఏమని ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేము మంత్రి పదవి ఇస్తామన్న ఉద్దేశంతో శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఆ ఈక్వేషన్ సెట్ కాదు. ఇప్పుడు అంటే ప్రతి కొత్త క్యాబినెట్లో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోవాలి, పాత వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. వాళ్ళు ఇప్పుడు సీనియారిటీ ప్రకారము వాళ్ళకు కూడా ఈ క్యాబినెట్కు కొద్దిగా బలం చేకూరుస్తున్న ఉద్దేశంతో పాత వాళ్ళని కొద్దిగా కొత్త వాళ్ళకు ఒకసారి ఇంతకుముందు మాట ఇచ్చింది కొంతమందికి ఏమో ఖచ్చితంగా సమీకరణల దృష్ట్యా వాళ్ళందరూ తీసుకొచ్చింది. అందులో పెద్దగా మనము విధేయతకే పెద్దపీట వేసి ఖచ్చితంగా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు పార్టీకి సంబంధించిన నమ్ముకున్న వాళ్ళను విధేయులను ప్రజల్లో బలం ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేయడం జరిగింది.
పార్టీ ఖచ్చితంగా విధేయతను ఇంపార్టెంట్. విధేయత లేకుండా మనము పార్టీని వ్యతిరేకించే వాళ్ళని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్ తీసుకోలేము. పార్టీకి విధేయత అనేది ముఖ్యం. విధేయత భాగంగా ఇప్పుడు జగదీష్ అన్న ఉన్నాడు. జగదీష్ అన్న పార్టీ ఫౌండర్ మెంబర్. ఆయన పార్టీ కష్టాలన్నప్పటి నుంచి కూడా అతను పార్టీకి వెన్నంటున్నాడు. కేసీఆర్ గారు వెన్నంటే అతను ప్రయాణం చేసిన వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. కాబట్టి అతన్ని కానీ ఈటల రాజేందర్ కూడా ఆ రోజు ఫస్ట్ నుంచి కూడా పార్టీలో ఒక బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన సామాజిక వర్గం నుంచి బీసీ నాయకుడిగా అతను ఎదిగి ఉన్నాడు. అతన్ని కానీ జగదీశ్వరులను కానీ ఇట్లా కొంతమందిని తీసుకోవడం జరిగింది. అంత కొంత ఎక్స్పీరియన్స్, తర్వాత విధేయత, ఆ తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు మంచి వ్యక్తులు, వాళ్ళు ఎలాంటి కరప్షన్స్ లేని వ్యక్తులనే ఈరోజు ఈ క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. అంటే ఈటల రాజేందర్ది కూడా చివరి వరకు సస్పెన్స్ కొనసాగిందని వార్తా కథనాల సారాంశం. అట్లా ఏం లేదు. ఇప్పుడు అక్కడ సారు ఈటల రాజేందర్ ఫస్ట్ నుంచి ఉంది. నిన్న కూడా పేపర్లో వచ్చింది, డే 1 నుంచి ఉంది. కాకపోతే చెప్పడం కొద్దిగా లేట్ జరిగిందేమో తప్ప ఈటల రాజేందర్ అనేది ఒక సీనియర్ వ్యక్తి. అది పార్టీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఈటల రాజేందర్ గారు. పార్టీకి సంబంధించిన మనం చెప్పుకుంటూ ఒక 10 మందిలో ఈటల రాజేందర్ గారు ఒకరు. అంటే నిజం చెప్పాలంటే ఒక 2 నెలలు కసరత్తు చేసిన అనంతరం కూడా సామాజిక కసరత్తు కుదిరిందా అనేది ఒక చర్చ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 5 రెడ్డిస్, ఒక వెలమ కలిపి 6, అంటే 10 మందిలో 6 ఓసీల నుంచి తీసుకుంటారు. ఇది అసంతృప్తికి దారితీయదని మీరు అనుకుంటున్నారు? అట్లా ఏం లేదంటే ఇప్పుడు రెడ్డిస్ అనేది తెలంగాణ సామాజిక వర్గంలో వాళ్ళు ఒక బలమైన శక్తిగా ఎప్పటి నుంచో ఉన్నారు. అట్లా అని వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు గెలవడం జరిగింది. సో వాళ్ళు అందులో చాలామంది సీనియర్లు ఉన్నారు. పార్టీకి సంబంధించిన సీనియర్ అందులో కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఒక మల్లారెడ్డి గారు లాస్ట్ టైం ఎంపీ ఉన్నారు, సార్ ఎమ్మెల్యే అయిన తప్ప మిగతా 5 కూడా ఒక సీనియర్ నాయకత్వంగా ఉన్న వాళ్ళే వాళ్ళు. సో అట్లా ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆ కూర్పులో భాగంగా సీఎం గారు ఆలోచించి తర్వాత మిగతా ఇంకేమైనా కొద్దిగా ఇవ్వని వాళ్ళకు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ కొంతమందికి అవకాశం ఇంకా 6 మంది ఉన్నాయి కాబట్టి 6 మందిని పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ వివిధ సామాజిక కోణాల్లో చూసి అందులో ఎస్సీ ఎస్టీలు ఉండొచ్చు, లేదంటే మహిళలు ఉండొచ్చు, లేకుంటే ఇంకా ఇతర వర్గాలను కూడా అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మహిళలకు ఈసారి అంటే మరోసారి మంత్రివర్గ విస్తరణ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మొదటి మంత్రివర్గాలను అంటే లాస్ట్ క్యాబినెట్లోనే మహిళలు లేరనేది ఒక విమర్శ ఉంది. ప్రధాన విమర్శ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేకుండా అసెంబ్లీ పూర్తయింది. ఈసారైనా మొదటిసారి అవకాశం ఇస్తే ఇంకాస్త బాగుండేది కదా అని ఒక అభిప్రాయం ఉంటుంది. వాస్తవమే, సీఎం గారు కూడా అన్ని ఆలోచించి అందరికీ తెలంగాణ బాగోగులం ఉంది, 4 కోట్ల ప్రజలు ఎలా చేయాలి, 4 కోట్ల ప్రజలకు ఏదైతే బాగుంటుందో అతను తెలుసు కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించి చేస్తున్నాడు. ఖచ్చితంగా రేపు మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకు ఉంటుందని ఆశిద్దాం అందరం. మనం ఎప్పుడంటే రాజకీయ ప్రత్యర్థులు చేసేదంటే హరీష్ రావుని కావాలి, వాళ్ళకి రాజకీయ హరీష్ రావుని పక్కన పెట్టడం అనేది ముచ్చటనే లేదు. ఆయన అసలు పార్టీకి సంబంధించిన బ్యాక్ బోన్. ఆయన అసలు పార్టీకి సంబంధించిన అత్యంత ముఖ్య నాయకుల్లో అసలు హరీష్ రావు, సార్ తర్వాత అంత గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. అతను పక్కన పెట్టే అవకాశం లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అతన్ని ఉపయోగించుకోవాలి క్లియర్గా. ఈ 16 పార్లమెంట్ సీట్లు గెలవాలంటే అతను ఈ రాష్ట్రం మొత్తం తిరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రం మొత్తం తిరగాలి, అందరినీ గెలిపించాలి. వివిధ సమీకరణలు ఉంటాయి, పార్టీకి అనేది సమీకరణలు ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా పక్కన పెట్టవచ్చు, కవిత గారు ఉండొచ్చు, చాలా సీనియర్లు ఉన్నారు. ఇంకా పార్టీలో కూడా చాలా సీనియర్ నాయకత్వం కూడా ఉంది. సో అక్కడ హరీష్ రావుని పక్కన పెట్టిన విషయం కాదు. అక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అతన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతోనే సార్ కేసీఆర్ గారు ఆ విషయాన్ని అంటే ఎందుకు ఈ మాట వస్తుందంటే ఈరోజు అంటే రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశాడు. అమిత్ షాను కలిసిండు హరీష్ రావు, అందువల్ల పక్కన పెట్టిండు అని ఒక కామెంట్ చేశాడు. ప్రూవ్ చేయాలి కదా హరీష్ రావును కలిసి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఏదో కామెంట్లు చేస్తుంటాడు. ఆయన పేపర్ మీడియాలో ఎప్పుడు లైవ్లో ఉండడానికి వివిధ రకాల కామెంట్స్ని కంటిన్యూ చేస్తుంటాడు. ఒకసారి అమిత్ షాను కలిసినట్టాడు, ఒకసారి రాహుల్ గాంధీని కలిసినట్టాడు, ఒకసారి అది అంటాడు. అవన్నీ ప్రూవ్ చేయాలి కదా. అయితే నిజంగా కూడా అమిత్ షాను కలిసినట్టు అనుకుంటే ఒక టేప్ ఫోన్లో మాట్లాడితే ఫోన్ రికార్డ్ చేయొచ్చు, కలిస్తే ఫోటో తీయొచ్చు, అన్నీ ఉంటాయి. ఇవాళ మాధ్యమాలు అయితే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అడుగునుంది. ఈరోజు ఒక క్షణం కూడా ఆపట్లేదు. వాట్సాప్, ఫేస్బుక్ అయితే చూపిస్తుంది. నిజంగా ఆయనకు రేవంత్ రెడ్డి గారికి అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఇట్లా ఖచ్చితంగా పేపర్లో పెట్టచ్చు, తప్పేముందని అడిగి. కానీ అవన్నీ ఊరికే అయినా రేవంత్ రెడ్డి గారు ఏదో హైలైట్ చేయడానికి, పేపర్ మీడియాను అతని వైపు దృష్టి మళ్లించుకోవడానికి తప్ప అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అవన్నీ చేయడం కూడా తప్పు. అతను కూడా చేపట్టొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా అవన్నీ అసలు మన మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్నా వద్దా అనేది ఓన్లీ సీఎం ఇంట్రెస్ట్. అది ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు, ఇండియన్ గవర్నమెంట్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఎక్కడ కోడ్కి ఎలక్షన్ కోడ్ లాస్ట్ టైం కూడా కోడ్ ఉంది అట్లా. అంటే మరి ఎప్పుడు కూడా కోడ్ ఉంటుంది. కోడ్కు నీకు మంత్రివర్గ విస్తరణకు కానీ అసెంబ్లీ సమావేశాలకు కానీ ఎక్కడ కూడా మీకు ఎలక్షన్ కోడ్కు సంబంధం లేదు. ఏమైనా కొత్త హామీలు ఇస్తే, హామీలు కాదు కదా మంత్రివర్గ విస్తరణ కామన్. ఇది ఏదైనా కొత్త హామీలు ఇవ్వడానికి మీకు అక్కడ ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంటుంది తప్ప మంత్రివర్గ విస్తరణ కోసం కానీ అసెంబ్లీ సమావేశాల కోసం కానీ అట్లాంటి దాంట్లో ఇక్కడ కూడా మన ఎలక్షన్ కోడ్ అనేది ఉండనే ఉంటుంది. అదే తెలిసి కూడా ఏదో మళ్ళీ కొద్దిగా ఈ టీఆర్ఎస్ వాళ్ళ మీద ఆయనకున్న ఆ కోపమో, లేకుంటే అతనుకున్న ఈ పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వైపు తిప్పుకోవడమో, లేకుంటే అతను కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా విమర్శలు చేయాలనో, ఆ విమర్శల్లో భాగంగానే తప్ప అది ఊరికే కాదు.
ఉమ్మడి 10 జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లభించింది. ఇప్పుడు చూస్తే ఒక ఖమ్మం జిల్లాకు తప్ప. ఖమ్మం జిల్లాకు ఏమైనా రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అలా ఏమైనా దాన్ని ఆపే ఉద్దేశం ఉందని మీరు అనుకుంటున్నారు? అట్లా సండ్ర వెంకట వీరయ్య అయితే టీఆర్ఎస్కు సండ్ర వెంకట వీరయ్య కాదు, ఇప్పుడు టీఆర్ఎస్లకు రావాలని చాలామంది ఉన్నమాట వాస్తవమే, దానిలో ఏం లేదు. కాకుంటే ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకము, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, తర్వాత రాబోయే ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం మీదనే వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ ఉండి కూడా మన రాజకీయ భవిష్యత్తు ఏం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాళ్ళు వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాల కోసము, లేదంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసము, లేకుంటే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపైన ఈ గవర్నమెంట్ ఉంటే ఈ సమస్యలు తీర్చుకోగలుగుతాము, ఈ అక్కడ లోకల్ సమస్యలు కానీ మనకు కావాలంటే కూడా ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నాం, మనం ఉండొచ్చు. అది దానికి ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణకి సంబంధం ఉందనుకో, రాబోయే కాలంలో అవి ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. అంటే అన్ని జిల్లాల్లోనూ అంటే టీఆర్ఎస్ జెండా ఎగిరేసిన టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఒకే సీటుతో సరిపెట్టుకుంది. అది కేసీఆర్ కూడా స్వయంగా వ్యాఖ్యానించారు. అక్కడ కొన్ని గ్రూప్ గొడవలు ఉన్నాయి, కొంత మాకు సమస్యలు ఉన్నాయి, ఓటమి వల్ల మాదే బాధ్యత అనేది కూడా ఉంది. అంటే అలాంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఏరియాలో చాలా బలంగా వస్తాం మనం యాక్చువల్గా బయటికి, ఒక ఏరియాలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే స్థానిక డిస్టర్బెన్స్లు అనడం కంటే, స్థానిక సమస్యలు అనకంటే అక్కడ కొద్దిగా ఈ సామాజిక వర్గ కూర్పు కొద్దిగా ఇబ్బంది ఉండేమో, దాంతో జరిగి ఉండొచ్చు. అక్కడ ఒక సీట్ రావచ్చు, మాకు మిగతా వాళ్ళు గెలవచ్చు. అంటే మిగతా రాష్ట్రం మొత్తం అది వన్ సైడ్ నడిచింది కదా, అన్ని జిల్లాలో కూడా వన్ సైడ్ నడిచింది. అక్కడ కూడా మాకు అనుకూలమే, అక్కడ కొద్ది ఓట్ల తేడాతోని అక్కడ చిన్న సమస్యలతో అక్కడ జరిగింది. అది ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ జిల్లా పరిషత్ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో మేమే గెలుస్తాం. అక్కడ నాయకత్వ లోపం వల్లనే, అక్కడ గ్రూప్ తగాల వల్లనే ఓడిపోయింది అనేది సీఎం కేసీఆర్ కూడా కొంత అసంతృప్తితో జిల్లా. అప్పుడు ఆయన మనసులో ఏముందో తెలియదు బయటికి అనేది, ఆయన ఇప్పుడు అట్లా బయటకైతే మనని అట్లా. సో ఇక్కడ ఏంటంటే గ్రూపు తగాదాలు అనడం కంటే, గ్రూపు తగాదాలు వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ చూసే ఓటేసారు. ఇక్కడ మన నల్గొండ జిల్లా అయినా, మహబూబ్నగర్ జిల్లా అయినా, హైదరాబాద్ జిల్లా అయినా, అన్ని జిల్లాలో కేసీఆర్ గారితోనే ఓటు జరిగింది తప్ప ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను చూసో లేకుండా ఓన్లీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులు కేసీఆర్ గారికి ఓటు వేయాలి. మరొకసారి అతను తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వివిధ పథకాల ద్వారా కళ్యాణ లక్ష్మి అయినా పెద్ద పెద్ద పథకాలు తెచ్చిండు. ఇప్పుడు కంటి వెలుగు అవుతుంది, కళ్యాణ లక్ష్మి అవుతుంది, షాదు ముబారక్ అవుతుంది, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇట్లా పెద్ద ఇప్పుడు మన రైతు బంధు పథకాలు అవుతుంది. ఇట్లాంటి పెద్ద పథకాలు, వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వటమే అవుతుంది. ఇట్లాంటి పెద్ద పథకాలు తెచ్చి ప్రజలకు ఉపయోగపడే పథకాలు తెచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారికి మనం ఓటేయాలని చెప్పి కేసీఆర్ ఓటేసి తప్ప, కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ తప్ప వ్యక్తిగతంగా ఎవరికి చూసి ఓటేయలేదు. ఖమ్మం జిల్లాలో కూడా అదే జరిగింది. సరే అక్కడ కొంత ఏమైనా చిన్న ప్లస్ మైనస్ జరిగి ఉండవచ్చు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ జెడ్పీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే పెద్ద ఎత్తున గెలిచి ముందుకు వెళ్తామనుకుంటున్నాం. ఏదేమైనా అంటే మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఏర్పాటు ఉంది, మంత్రివర్గం ఏర్పాటు అవుతుంది. మరొక అంశం తీసుకున్నట్టయితే మనం ఈరోజు అంటే దాదాపు ఒక 3-4 రోజుల నుంచి పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా కనిపిస్తున్నాయి. ఏంటంటే పుల్వారాలో జరిగిన దాడులు, దానికి సంబంధించిన కామెంట్స్, ప్రధాని సంబంధించిన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ప్రజలంతా కూడా ఏకధాటిగా అంటే ఏకపక్షంగా అంటే సైన్యం వెంట ప్రభుత్వం వెంట ఉంటామంటూ ర్యాలీలు తీయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సైన్యం కూడా వెంటనే ఎవరైతే సూత్రధారులలో వాళ్ళను కథం చేయడం జరిగింది. గాజీ, కమ్రాన్ ఇద్దరిని కూడా వెంటనే కథం చేయడం. అంటే సైన్యం చాలా పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో మనం ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? ఇప్పుడు మనము ఈ సమస్య ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అంతా అక్కడ జరిగిందంటే లోకల్ పీఓకేలో అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడు జరిగిందో ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపితంగా ఉగ్రవాదులు, టెర్రరిస్టులు పూర్తిగా అక్కడ నిండిపోయారు వాళ్ళు. సో వాళ్ళు బార్డర్ దాటి రావడం చాలా ఈజీ వాళ్ళకు. అక్కడ లోకల్లో కొద్దిగా లా అండ్ ఆర్డర్ అంటే మిలిటరీలు, సిఆర్పిఎఫ్ ఇట్లాంటి బీఎస్ఎఫ్ కాకుండా లోకల్లో కొద్దిగా పోలీసు కూడా లోకల్ వాళ్ళే కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్. సెకండ్ ఏంటంటే మొన్న జరిగిన దాడి తీవ్రంగా అందరూ ఖండించాల్సిన దాడి. అసలు 45 మంది నుంచి 50 మంది వాళ్ళు చనిపోవటం, మొన్న 2-3 చనిపోవటం, ఈ రెగ్యులర్గా పీఓకే నుంచి పాకిస్తాన్ వాళ్ళకు పూర్తిగా వాళ్ళ సహకారాలు అందించడము, వాళ్ళకి అంబినేషన్ కానీ లేకుంటే బాంబ్స్ కానీ అట్లా అందించడం వల్ల ఏంటంటే అక్కడ యువత రెచ్చిపోతుంది. అంటే యువతకు అక్కడ యువత మెయిన్ ఇక్కడ ఏమొస్తుందంటే ఈ 376 అనే ఆర్టికల్ 370 ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ ద్వారా అక్కడ మనము ఇండియాలో ఉన్న ఏ వ్యక్తి కూడా అక్కడ పోయి ఏ బిజినెస్ కానీ, ఏ ఇన్ఫ్రా కానీ, ఏ ఇండస్ట్రీస్ కానీ,
ఏ ల్యాండ్స్ కొనడం కానీ అమ్మటం కానీ ఏది చేయలేడు. సో అక్కడ ఉన్న వాళ్ళే చేసుకోవాలి. ఉన్న వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా వీక్ అక్కడ. ఆ ఫైనాన్షియల్ వీక్ ఉన్న వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ ఏం రావు. ఇండియన్ గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకోలేకపోతుంది అక్కడ. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తీసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ అక్కడ పోయి ఏం చేయలేదు. ప్రైవేట్ సెక్టర్ చేయకపోవడం వల్ల ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావట్లేదు, ఇండస్ట్రీస్ డెవలప్ కావట్లేదు. ఇన్ఫ్రా డెవలప్ కావడం సేపు అక్కడ యువత ఖాళీగానే కూర్చుంటుంది. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు లేని యువత ఖాళీ కూర్చున్న యువత ఏం చేస్తుంది, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంబడిపోతుంది. సో వాళ్ళు పీఓకే నుంచి వెళ్ళి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకు అన్ని రకాల సహాయం అంటే యువతకు ఏమైనా రెచ్చగొట్టడం అంటే మతపరంగా కానీ, జాతి పరంగా కానీ, లేకుంటే వ్యవస్థ పరంగా కానీ, లేకుంటే దేశపరంగా కానీ ఇట్లా వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ముందు మనము ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ కంటే సామాజిక కోణంగా ఆలోచించి అసలు ఇది పొలిటికల్ ఇష్యూ. దీన్ని పొలిటికల్ ఇష్యూ అంటే ముఖ్యంగా ఏంటంటే 370 ఆర్టికల్ తీసుకున్నప్పుడు ఏమైందంటే అదొక వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి వివాదాస్పదంగా. 370 ఆర్టికల్ అనగానే ఏమైందంటే 370 ఆర్టికల్ ఎత్తేస్తే కాశ్మీర్లకు న్యాయం జరగదు అంటే దాన్ని సమీక్షించి ఏమేమి అవసరం అది పెట్టే ప్రక్రియ ఎప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని అదే ప్రతి ప్రభుత్వం చేసే తప్ప అదే. అసలు కాంగ్రెస్ ఉన్నప్పుడేమో బీజేపీ వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారు. బీజేపీ ప్రభుత్వం రాగానే మేము 370 ఆర్టికల్ ఎత్తేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంది. వచ్చి 4 సంవత్సరాలు వాళ్ళు ఎత్తారు. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వదులుస్తారు. అక్కడేమో జరగానే సైన్యం పోతుంది. సైన్యం చనిపోతుంది. యువత సైన్యం కంటిన్యూగా ఇది ఇప్పుడు దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా సామాజిక కోణంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా దీన్ని సామాజిక కోణంగా ఒక పొలిటికల్ కోణంగా ఆలోచించి అక్కడ ఉన్న వాళ్ళను కాశ్మీర్కి సంబంధించిన పెద్దలను ఆల్రెడీ కూర్చోబెట్టి ఎన్నోసార్లు మాట్లాడుతూ వెళ్తాం. అయినా కూడా ఈ 370 ఆర్టికల్ దాన్ని పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 370 ఆర్టికల్ ఈ రోజు ఎత్తివేయకుండా సమీక్షించి కొన్ని ఇండస్ట్రీలు ఎందుకంటే ఈరోజు చూసినట్టే మనకు 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం కూడా మా రాష్ట్రంలో పెట్టుబడులు కావాలని పోటీలు పడి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది, భూములు ఇవ్వడం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది అక్కడ వెళ్ళడానికి కాదు. నిజం చెప్పాలంటే కాశ్మీర్ అనేది ఒక భూతల స్వర్గం ప్లస్ టూరిస్ట్ ప్లేస్ అంటే చాలా దాన్ని ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తే చాలా అంటే ఈ కోణంలో ఆలోచించాలంటే ఏం చేయాలంటారు? ముఖ్యంగా మెయిన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన పూర్తి సమీక్ష జరపాలి. జమ్మూ కాశ్మీర్ అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఎండ్ కానీ ఏం కారణము, ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము, వాళ్ళు టెర్రరిస్టులు మన మీద బ్లాస్టింగ్ పెట్టడము, మన మిలిటరీ వాళ్ళ మీద పోవడం తప్ప ఇదేంటంటే ఈ కక్షలు పెరిగిపోతున్నాయి. యువతలో కక్షలు పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు కంటే ఈరోజు కక్షలు పెరిగి రాలేయటం వాళ్ళు అయితే ఇట్లా దీన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా సామాజిక కోణంగా పూర్తి ఆలోచించి అసలు ఎక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఎండ్ కానీ ఏం చేయాలి మనం. సో అక్కడ యువతకు అవకాశాలు కల్పించాలి. మెయిన్ యువతను ఆ వైపు పాకిస్తాన్ వైపు దృష్టి మలచకుండా, పీఓకే వైపు కానీ పాకిస్తాన్ వైపు కానీ దృష్టి మలచకుండా టెర్రరిస్ట్ వైపు పోకుండా వాళ్ళకు వేరే అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పూర్తి ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ కానీ లేదా ప్రతి ఒక్కటి ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఏమేమి చేస్తారో అది చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. సో 370 ఆర్టికల్ మీద పూర్తి సమీక్షను జరిపి అవసరమైతే అందులో కొంత దాన్ని ఎత్తేయటమా లేకుంటే దానిలో కొద్దిగా మార్పులు చేయటమా చేసి ముందుకు తీసుకెళ్ళి అక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించిన రోజు అది టూరిజం పూర్తిసారి టూరిజం ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఎంత ఘోరంగా ఉంటుంటే మేము కాశ్మీర్ ఎన్నోసార్లు పోయినా చాలా వెనుకబడిన ప్రాంతం అది. ఇంత మనం అనుకుంటాం టీవీలలో పేపర్లో చూసి కానీ చాలా వెనుకబడి ఒక రోడ్డు ఉండదు. ఒక గట్టి వర్షం వస్తే రోడ్లు కొట్టుకపోతే ఒక 10 ఫీట్ల రోడ్లు కూడా చక్కగా ఉండేవి. అక్కడ యువత కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటారు. నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం వాళ్ళు అసలు ఇది మా దేశం కాదనే స్థాయిలో యువత ఉంటుంది. సో ఆ యువతను ఇది అట్లా కాదు, ఇది మీ దేశం, ఇది మనం అందరం కలిసి ఉంటాము ఇక్కడ అని వాళ్ళకు ముందు ఇది వాళ్ళకు ఒక సమాజంలో వాళ్ళని ఒక భాగం చేయాలి. వాళ్ళు చేసి అక్కడ పూర్తిగా వాళ్ళకి యువతకు ఉపాధి కల్పించిన రోజే ఇది అవుతుంది తప్ప యువత ఉపాధి కల్పించకుండా వాళ్ళని ఖాళీ పెట్టేసి రోజుగా ఇట్లనే చేస్తుంటే ఇది కంటిన్యూగా ఇది జరుగుతూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా దీన్ని సామాజిక కోణంగా పొలిటికల్ కోణంగానే చూడాల్సినంత అవసరం అవుతుంది. అంటే పీఓకు జనరల్గా ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా అంటే పీఓకు దారిని పీఓకు నుంచే ఉగ్ర దాడి కానీ ఉగ్రవాదుల దాడులు కానీ ఉగ్రవాద స్థావరాలు కూడా అంటే అక్కడనే ఉన్నాయి. ఉగ్రవాద మొత్తం నటు అంటే ఎప్పుడు కూడా భారత్ని అస్థిరపరిచేందుకు ఎలాంటి కుట్రలు చేయాలనేది సైన్యం పని, వేరే పని. ఒకవేళ శాంతి చర్చలకు ఎవరైనా వస్తే వాళ్ళని ఇంటిని దింపాడు. మనం గతంలో వచ్చినప్పుడు ముషరఫ్ కానీ లేకపోతే నవాజ్ షరీఫ్ వాళ్ళు శాంతి చర్చలు ఒక ముషరఫ్ నవాబ్ షరీఫ్ ఒకటే ఇండియాకు అనుకూలమైన ప్రధానమంత్రి అక్కడ వాళ్ళ దేశంలో అందరూ కూడా ఇండియాకి వ్యతిరేకంగా బెనజీర్ భుట్టో కొంత అంటే సాఫ్ట్ కార్నర్ వాళ్ళందరూ ఎంతనే సైన్యం వాళ్ళని చేతిలో తీసుకోవడం వాస్తవమే. కానీ ఇప్పుడు పూర్తిగా మనం పాకిస్తాన్ ఇట్లా చేస్తుంది ఎన్నో చెప్పగలుగుతాం. ఇది
ఆఖరికి ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి 1947 నుంచి వెళ్ళి ఈ రోజు వరకు అది 2019 వరకు సేమ్ అదే ఒకటే చెప్తున్నాం. పాకిస్తాన్ చేస్తుంది, పాకిస్తాన్ లక్షల కోట్లు. ఈరోజు భారతదేశంలో మిలిటరీకి ఇచ్చే బడ్జెట్ ఎంత ఉంది? 20% అక్కడ వాళ్ళకే ఉంది. సో దీన్ని ఎక్కడనో తాను ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రోజు పాకిస్తాన్ చేస్తుంది, పాకిస్తాన్ చేస్తున్నమాట వాస్తవం అది, అందులో తేడా ఏం లేదు. పాకిస్తాన్ ఆ పీఓకే ద్వారా, పీఓకే అంటే ఇండియన్ ల్యాండ్ వస్తుంది. యాక్చువల్ దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పినది. అక్కడ టెర్రరిస్టు స్థావరాల మీద దాడులు చేయటమా, దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఒక భాగం లా అండ్ ఆర్డర్గా అక్కడ పీఓకే మీద దాడులు ఒకటి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా యువతకు ఉపాధి కల్పించడం, యువతను పెడదారి పట్టించకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు అనొచ్చు ఎందుకు పీఓకేలో జరుగుతుంది? ఇప్పుడు చైనా పక్కన ఉన్న బార్డర్లో ఉన్న ఎందుకు జరగట్లేదు, అక్కడ శ్రీలంక బార్డర్లో ఉన్న తమిళనాడు ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు బార్డర్లో జరుగుతున్నప్పుడు మరి ఇక్కడ శ్రీలంకలో పక్కన బార్డర్లో కూడా జరగాలి కదా. తమిళనాడు కూడా శ్రీలంక 20 కిలోమీటర్ దూరం లేదు. ఆ పక్కన నుంచి చూస్తే మీకు కుంభకోణం కానీ మీరు అటు వెళ్తే మీకు 15 కిలోమీటర్లు అక్కడ లైట్లు కనిపిస్తుంటాయి. బార్డర్లు ఇండియాకు బార్డర్ ఉంది, మన నేపాల్ బార్డర్ ఉంది కదా, మన భూటాన్ బార్డర్ ఎందుకు జరగట్లేదు అక్కడ? ఈ బార్డర్లో ఎందుకు జరుగుతుంది అంటే ఈ బార్డర్లో వాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న మాట వాస్తవమైన. రెండోది అక్కడ యువత ఖాళీ కూర్చోవడం కూడా ఒకటి. మిగతా రాష్ట్రాల్లో యువత ఖాళీ కూర్చోవట్లేదు. తమిళనాడులో యువత ఫుల్ బిజీ ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో యువత పాలిటిక్స్ కానీ రాజకీయాలలో కానీ లేదు మిగతా సామాజిక కోణంలో కానీ బిజీ ఉన్నది. ఫస్ట్ యువతను బిజీ చేస్తేనే ఈ కోణాన్ని మనం ఈ కంట్రోల్ చేయగలుగుతాం తప్ప దీన్ని ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చూస్తుంటే మాత్రం ఇది ఇలానే ఈ ఇష్యూ ప్రొలాంగ్ అవుతుంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు, విలువైన సమాచారం ఇచ్చినందుకు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.